సార్ రాజుల కాలం కాదన్న అమెరికన్లు ట్రంప్ పై నిరసన జ్వాల. నో కింగ్స్ టైమ్ అని ఒక అమెరికాలో పెద్ద నిరసన వచ్చింది. యాక్చువల్గా అరుంధతి రాయ్ ఉన్నారు కదా, ప్రసిద్ధ రచయిత్రి, ఆమె గైడ్ టు కామన్ మ్యాన్స్ గైడ్ టు ఎంపైర్ అని రాశారు. ఇంపీరియలిజం అంటే ఎంపైర్ అనే పదం నుంచి ఇంపీరియలిజం అనే పదం వచ్చింది. అమెరికన్ ఎంపైర్ ఏదో ఉన్నట్టు అంతా తను చెప్తే జరుగుతున్నట్టు కూడా ట్రంప్ గారు మీరు ఇది కొనకూడదు, మీరు అక్కడికి పోకూడదు, మీరు ఇక్కడ ఉద్యోగాలు చేయకూడదు, ఇలా చాలా చేస్తూ వచ్చాడు. ఆయన ఏదో ఉద్ధరించానంటే హమాస్ మీద, అక్కడ గాజా మీద మళ్ళీ ఇజ్రాయిల్ ఈ రోజున మళ్ళీ కాల్పులు మొదలుపెట్టింది. పాకిస్తాన్కు అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో చిచ్చు పెట్టింది, మళ్ళీ భారతదేశానికి సమస్యలు పెడుతూనే ఉంది. ఆయన చిటికెల పందిరి వేసినట్టుగా నేను అక్కడ ఆపాను, ఇక్కడ ఆపాను, ఉక్రెయిన్కు రష్యాకు ఆపాను అన్నాడు. నిన్న జెలెన్స్కీని పిలిచి మాట్లాడితే జెలెన్స్కీ అనేవాడు చచ్చినా నేను ఆపను, నేను ఇలాగే ఉంటానని కాబట్టి ప్రతి చోట ఆయన చేసినది కుప్పకూలుతుంది. కానీ నష్టపోయింది ఎవరు అంటే అక్కడ ఉన్న భారతీయులు, లేదా ఎక్కువ మంది భారతీయులు కాబట్టి జనాభా రీత్యా అందరినీ ముప్పు తిప్పలు పెట్టాడు. కానీ ఆ దేశంలో కూడా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడం మొదలుపెట్టింది ఇప్పుడు. ఇంకొకటేమో యూట్యూబ్లో ఏం పెట్టాలి, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, న్యూయార్క్ టైమ్స్ మీద కేసు, వాళ్ళ మీద కేసు, అందరినీ అల్లకల్లోలం చేసి పెట్టాడు ఆయన. అల్లకల్లోలం చేసి పెట్టిన పర్యవసానం ఏంటంటే నో కింగ్స్ టైమ్ అని అమెరికాలో ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. మీరు ప్రజలు ఓట్లేస్తే అధికారానికి వస్తారో 5 ఏళ్ళు 4 ఏళ్ళు, అమెరికా అధ్యక్షుడు అయితే 4 ఏళ్ళు. మీరు ఆ సమయంలో అల్లకల్లోలం చేసి ఇల్లు పీకి పందిరేస్తే తర్వాత వచ్చిన వాడు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. కాబట్టి ఈ నిరసన చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది. అమెరికాలోనే కాదు, కానీ లండన్, యూరోపియన్ కంట్రీస్ అనేక చోట్ల కూడా ఈ ధోరణిని మేము సహించము, యూఆర్ కమిటింగ్ అస్, నువ్వు చేసే పనుల వల్ల మేము కూడా లాగబడుతున్నాము, మేము కూడా నష్టపోతున్నాము అనే నిరసన వచ్చింది. భారతదేశానికి ఎక్కడ ఈ ప్రశ్న ఏంటంటే వర్మ, మనం చూస్తుంటాం కదా, మేము ఇచ్చాము, నేను ఇచ్చాను, నేను సహించను. మాట వరుసకు ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రో నేను సహించనంటే అర్థం ఉంది. కానీ మీరు ఒక వ్యవస్థకు ప్రతినిధులు కదా. కాబట్టి ట్రంప్ ఈ రాచరిక పోకడలు పోవడం అన్నదాన్ని ప్రపంచం తీవ్రాతి తీవ్రంగా నిరసిస్తుంది. బయట ఎవరన్నా ఏదైనా అంటే వీళ్ళేదో అమెరికా వ్యతిరేకులు, వీళ్ళు వామపక్షవాదులు, లేదా వీళ్ళు కమ్యూనిస్టులు ఇట్లా అంటే వీళ్ళు లేకుండా అమెరికన్సే దాని మీద వాళ్ళు పెద్ద పెద్ద గ్రాఫిటీలు, పెద్ద పెద్ద మ్యాపులు కూడా వేసుకొని మీ హయాంలో ఇదిగో ఉద్యోగాలు ఇంత తగ్గిపోయాయి, అప్పులు ఇంత పెరిగాయి, ఇంత అల్లకల్లోలం వచ్చింది, ఈ పద్ధతిలో చెప్తున్నారు. కాబట్టి అమెరికా ఒక తీవ్రమైన అంతర్గత అసంతృప్తి జ్వాలను ఎదుర్కొంటూ ఉంది. కంపెనీలు కూడా ఇలా మేము పని చేసుకోలేకపోతున్నాం, వాళ్ళు సవాల్ చేశారు. ఒకరు ఉదాహరణకు ఈ వీసా H1B వీసా ₹1,00,00,000 ఏంటండి, మా వ్యాపారాలు మూసుకోవాలని వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. సో ట్రంప్ మీద అన్ని వైపులా అసంతృప్తి జ్వాలలు బాగా రగులుకున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.